దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత మహోత్సవ సంబరాలు అంబరాన్ని చుంబిస్తున్నాయి. స్వాతంత్ర్య పోరాట చరిత్రతో ముడిపడిన నాయకులు, చారిత్రక ప్రాంతాలు, ఘట్టాలను ప్రజలు స్మరించుకుంటున్నారు. హైదరాబాద్ అబిడ్స్లోని గోల్డెన్ థ్రెషోల్డ్ భవనం స్వాతంత్ర్య పోరాటానికి సాక్ష్యభూతంగా నిలిచింది. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు భారత కోకిల సరోజినీదేవి పుట్టినిల్లైన గోల్డెన్ థ్రెషోల్డ్ భవన విశిష్టతపై మా ప్రతినిధి జోయల్ మరింత సమాచారం అందిస్తారు. మరి ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే జాతిపిత మహాత్మా గాంధీ గారు ఈ ప్రదేశానికి 2 సార్లు రావడం జరిగింది. సో అసలు ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, ఏంటి విశేషాలన్నీ కూడా మనం తెలుసుకోవడానికి డాక్టర్ జిలానీ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అంటే జాతిపిత గారు ఇక్కడికి 2 సార్లు వచ్చారంటున్నారు కదా సార్, అంటే ఎలా వచ్చేవాళ్ళు? వాళ్ళు ఫ్లైట్లో వచ్చేవారా లేకపోతే ట్రైన్లో వచ్చేవారా? ఇక్కడికి ఎందుకు తను వచ్చేవారు హైదరాబాద్కి వస్తే? ఆనాడు ఈ గోల్డెన్ థ్రెషోల్డ్ బిల్డింగ్కి చాలా ప్రాముఖ్యత ఉంది. సరోజినీ నాయుడు తండ్రి గారు అఘోరనాథ్ చట్టోపాధ్యాయ గారు నిజాం కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఈ బిల్డింగ్ దగ్గర ఉన్నారు. తర్వాత ఆమె 13వ ఏట, సరోజినీ నాయుడు 13వ ఏట ఒక పోయం రాయడం జరిగింది. దానికి గోల్డెన్ థ్రెషోల్డ్ అని పేరు పెట్టడం జరిగింది. సో తర్వాత ఆమెకి గుర్తుగా వాళ్ళ తండ్రి గారు అఘోరనాథ్ చట్టోపాధ్యాయ గారు దీనిని మన గోల్డెన్ థ్రెషోల్డ్ క్యాంపస్గా వర్ణించడం జరిగింది. ముఖ్యంగా గాంధీ గారు 1929 ఏప్రిల్ మంత్లో ఇక్కడికి రావడం జరిగిందని హిస్టారికల్ బుక్స్ చెప్తున్నాయి, తర్వాత రికార్డ్స్ చెప్తున్నాయి. ఈ హిస్టారికల్ రికార్డ్స్ ప్రకారం గాంధీ గారు మన నాంపల్లి స్టేషన్లో ఉండి అక్కడి నుంచి కలకత్తా వెళ్ళే దారిలో ఇక్కడ వచ్చి గోల్డెన్ థ్రెషోల్డ్లో మేడం సరోజినీ నాయుడు గారి దగ్గర 2 రోజులు బస చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించడం జరిగింది. ఆ ప్రత్యేక గదిలో ఉన్న మంచం కూడా ఆయన గురించి ప్రత్యేకంగా తయారు చేయడం జరిగింది. అవన్నీ చాలా చక్కగా భద్రపరిచి ఉన్నాయి ఇవన్నీ. అదేవిధంగా ఆయనకి రెండోసారి 1934 మార్చి నెలలో మళ్ళీ సతీ సమేతంగా ఆయన గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు ఏర్వాడ జైలు నుంచి వస్తూ ఒక మొక్కను కూడా తీసుకురావడం జరిగింది. ఆ మొక్కని ఇక్కడ ప్లాంటేషన్ చేయడం జరిగింది. దాని యొక్క భాగంగా ఏంటంటే ఈనాడు ఈ మొక్కని గుర్తుగా మనం చేసుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే గాంధీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు కేవలం మొక్క నాటడమే కాదు, ఇక్కడ ఒక అప్పటి న్యాచురోపతి క్లినిక్ను కూడా ఓపెన్ చేసినట్టు మనకు ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు సార్ చెప్తారు. జిలానీ సార్ చెప్పండి, అసలు ఈ క్లినిక్ విశేషాలు ఏంటి? గాంధీ గారికి న్యాచురోపతి అంటే చాలా ఇష్టము. సో ఆయనకి అది దృష్టిలో పెట్టుకుని మేడం సరోజినీ నాయుడు గారు ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసి దాన్ని ఒక న్యాచురోపతి క్లినిక్గా ఉండి ఆనాడు మహాత్మా గాంధీ గారి చేత ఓపెన్ చేశారని రికార్డులు చెప్తున్నాయి. సో అది ఇప్పటికీ ఏంటంటే మనం భద్రపరచడం జరిగింది. ఇక్కడ కేవలం ఈ గోల్డెన్ థ్రెషోల్డ్ క్యాంపస్లో పలు స్వాతంత్ర సమర యోధుల సాంస్కృతిక కార్యక్రమాలకి మాత్రమే మనం చేయడం జరుగుతుంది. ఇంట్లోకి మాకు అంటే అనుమతి లేదు, కాకపోతే ఫొటోస్, ఓల్డ్ ఫొటోస్ అవన్నీ లేకపోతే మ్యూజియంగా తయారు చేయాలనుకుంటారు కదా సార్, అంటే ఏమేమి ఉన్నాయి సార్? ముఖ్యంగా కేవలం సరోజినీ నాయుడు ఆ స్వాతంత్ర సమర యోధుల యొక్క అప్పటి నాయకులు విజిట్ చేసిన వాళ్ళ యొక్క ఫోటోలు, ఆవిడ భద్రపరిచిన కొన్ని గాంధీ గారి మంచము, కొన్ని ఆయన గాంధీ గారు బస చేసిన కొన్ని గుర్తులు, అవన్నీ చాలా జాగ్రత్తగా భద్రపరచడానికి అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దీనిలో భాగంగా ఉంటుంటే చాలా పురాతన బిల్డింగ్ కాబట్టి దీన్ని రెస్టోరేషన్ చేయాలని కూడా యూనివర్సిటీ కూడా చాలా ముందుకు వెళ్తుంది ఈ భాగంలో. కాబట్టి ఇది ఇయర్లో వచ్చేస్తుంది సార్. అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి దీనికి ఈ పూర్వ వైభవాన్ని తీసుకురావాలని చెప్పేసి మనం మళ్ళీ ఇండిపెండెన్స్ డేకి గత పౌర్ణ వైభవం ఈ బిల్డింగ్ సంతరించుకుంటుందని చెప్పేసి ఆశిస్తున్నాం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ శుభ సందర్భంలో స్వాతంత్ర సమర యోధురాలు, అంతేకాదు నైటింగేల్ ఆఫ్ ఇండియాగా చెప్పుకునే సరోజినీ నాయుడు స్ఫూర్తికి సాక్షి సెల్యూట్. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో కరెస్పాండెంట్ జోయల్, సాక్షి టీవీ, హైదరాబాద్, గోల్డెన్ థ్రెషోల్డ్.